నా యేసయ్య అంత వేదన ఎందుకు అనుభవించాడో తెలుసా? నేను ఇలా ఈ వేదన అనుభవిస్తే దీన్ని బట్టి అనేక మంది నా బిడ్డలు పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. నా బిడ్డలో పాపాన్ని కడిగేసుకొని దిద్దుకొని మార్పు చెంది ఒక క్రొత్త జీవితం జీవించడానికి అవకాశం నేను ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే వాళ్ళకి దొరకదు అని అది మనకివ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని మనకెవరు ఇవ్వలేదు. ఎవరికి తన పాపాలు అర్థమయ్యాయో, ఎవరు తన పాపిని అని గ్రహిస్తాడో వాని కోసం వచ్చాను. అలా గ్రహించిన వాడు నా దగ్గరకు వస్తాడు. నా రక్తంతో వాని పాపాలన్నీ కడుగుతాను. దిద్దుకొని బ్రతకడానికి ఒక నూతనమైన జీవితం వానికి ఇస్తానని అనుకున్నాడు కనుకనే ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసు వంటి దేవుడు లేడు. ఊపిరైనా వదులుగానే యేసుని మాత్రం వదలొద్దు. గొంతు మీద కత్తి పెట్టి చంపేస్తానంటే చచ్చిపో, కానీ యేసుని మాత్రం వదలొద్దు. ఎందుకంటే యేసుని వదిలితే టోటల్ లైఫే ఉండదు. ఒకవేళ యేసు నిమిత్తం ప్రాణం పెడితే తిరిగి నిన్ను బ్రతికించి శాశ్వతంగా బ్రతికేటట్టు చేసే శక్తి యేసయ్యకు ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వాడు ప్రాణం తీస్తే తిరిగి ఆ ప్రాణాన్ని పోసే శక్తి యేసయ్యకు ఉంది. మళ్ళా శాశ్వతంగా నీకు బ్రతుకునిచ్చే శక్తి యేసయ్యకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరైనా నేనైనా అవసరమైతే యేసయ్య కోసం బలి కావటమే తప్ప యేసును వదిలే ప్రసక్తి ఉండకూడదు. హల్లెలూయా.